జీవితం అంటేనే ఒక ఆట కదా మండోదరి. ఈ పాఠాన్ని చిన్నతనంలోనే నేను నా తండ్రి నుండి నేర్చుకున్నాను. ఇది సింహాసనం కాదు, ఒక బ్రహ్మాండమని చెప్పేవారు. అదీగాక దీనిలోని ప్రతి భాగం జీవితంలో ఒక అంశం అవుతుంది. కొన్ని కదలికలు ఉన్నాయి, అవి ఎప్పుడూ తిన్నగా వెళుతూ ఉంటాయి. మార్గంలో ఎదురొచ్చిన ప్రతిదాన్ని ఎదుర్కొంటాయి. అతనికి మిగతా దిశల నుంచి వచ్చే కష్టాలు కళ్లకు కనపడవు. మిగతా కదలికలు అలా ఉండవు, ఒకే వైపు కదులుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుంటే శత్రువును చిక్కేలా చేయడం ఎంతో సులభం. తర్వాత వచ్చే ఈ కదలికలు, ప్రతి కదలిక మనకంటే చిన్నవి, శక్తి లేనివి. కానీ అన్నీ కలిసి వస్తే గొప్ప గొప్ప వీరులను కూడా చుట్టుముట్టి బంధించవచ్చు. అవును, ఇందులో కొన్ని త్యాగాలు కూడా ఇమిడి ఉన్నాయి.